ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ సందేశం ఇస్తారు. పెద్దలు ముఖ్యమంత్రి వర్లు రోసయ్య గారికి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారికి, కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి గారికి, నారాయణ గారికి, మన చంద్రశేఖరరావు గారికి, చిరంజీవి గారికి, రామచంద్రరావు గారికి, డి శ్రీనివాస్ గారికి, రాఘవులు గారికి, దత్తాత్రేయ గారికి, జయప్రకాష్ గారికి, ముందరున్న మంత్రివర్లందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇటువంటి దినం మనము చూస్తామని ఊహకు కూడా రాని సమయం ఇది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆ చిరునవ్వుతో, ఆ ఆప్యాయతతో ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తి. పని జరిగినా జరగకన్నా ఆయన ఒక్కసారి కలిసినారంటే ఆ ఆప్యాయతను మరవలేని, కలిసిన వ్యక్తికి మరవలేని అదొక అనుభవంగా ఉండే వ్యక్తి మన మధ్యలో లేరంటే చాలా శోచనీయం. భగవంతుడు మనందరికి కూడా ఆయన దగ్గర నుంచి తీసుకొని పోయి మనల్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో నష్టం కలిగించారనేది మనం అనక తప్పదు. రాజశేఖర రెడ్డి గారిలో ఏమా గొప్పతనం? ప్రతి ఒక్కరు కూడా, వ్యతిరేకస్తులు కూడా గౌరవం ఇచ్చి వ్యక్తిత్వాన్ని, ఆయన్ని అపారమైన గౌరవంతో చూసే వ్యక్తిత్వం ఏమిటి? ఆయన ఒక ఆలోచనకు వస్తే క్లారిటీ ఆఫ్ థాట్, క్లియర్గా ఏమి చేయాలి అని క్లియర్గా ఆలోచన చేసి, దాన్ని ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసి, దాన్ని కష్టపడి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఎదుటి మనిషికి తెలియకన్నా ఆ చిరునవ్వుతోనే పొద్దున్నే 4:30 నుంచి సాయంత్రం ఆఖరి విజిటర్ వరకు ఆ చిరునవ్వు మాత్రం ముఖం నుంచి పోకన్నా కష్టపడి పనిచేసే వ్యక్తి. అనుకున్న తర్వాత ఎదుటి మనిషికి నచ్చినా నచ్చకన్నా ఆయన అనుకున్నది కరెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా చేసేది. ఎదుటి మనిషికి నష్టము కలిగినా కూడా ఆయన్ని కన్విన్స్ చేసి, మోటివేట్ చేసి, ఆయన్ని కలిపి తీసుకొని పోయే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తి. అసెంబ్లీలో గత 10 సంవత్సరాల నుంచి చాలా సన్నిహితంగా పనిచేసిన అనుభవం. అసెంబ్లీలో ఆయన చిరునవ్వు లేనిది ఏ విధంగా సెషన్ ఉంటుందో అని ఊహించుకునేదానికి కూడా నాకు బాధగా ఉంది. మనం సరైన నివారణలు అర్పియాలంటే ఆయన మొదలుపెట్టిన ప్రతి పని కూడా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా, పేదవారికి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డుతో, ఇల్లు లేని వారికి ఇల్లు కలిగించే విధంగా ప్రతి ఎకరా ఆయన మొదలుపెట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేసి, తాగునీరు, సాగునీరు ప్రతి ఒక్కరికి ఇయ్యగలిగినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనము కానీ సరైన నివారణలు అంత గొప్ప నాయకునికి మనం ఇచ్చే కానుకగా ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఆయన కుటుంబానికి పూర్తి సానుభూతి తెలుపుతూ, వారికి ఆత్మస్థైర్యం కలగాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా వారి కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోయినారు అనే బాధ కలిగించే విధంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా బాధ కలిగించే విధంగా మనల్ని వదిలిపోయినారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.